ఓం నమో వెంకటేశాయ. సెప్టెంబర్ 7వ తారీఖున చంద్రగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయము సెప్టెంబర్ 7వ తారీఖున మధ్యాహ్నం 3:30 నుంచి 8వ తారీఖున తెల్లవారుజామున 3 గంటల వరకు కూడా మూసివేయటం జరుగుతుంది. తిరిగి 8వ తారీఖున తెల్లవారుజామున 6 గంటలకు అన్ని దర్శనాలు పునఃప్రారంభం అవుతాయి. అయితే ఇక్కడ మీరు ఒక విషయం తెలుసుకోవాలి. సెప్టెంబర్ 7వ తారీఖున మధ్యాహ్నం 3:30 నుంచి తిరిగి 8వ తారీఖున ఉదయం వరకు కూడా అన్ని దర్శనాలు నిలిపివేస్తారు. విఐపి బ్రేక్ దర్శనాలు సెప్టెంబర్ 8వ తారీఖున మీ అందరికీ కూడా డైరెక్ట్ విఐపీలు వస్తే మాత్రమే ప్రోటోకాల్ దర్శనాలు ఉంటాయి. 8వ తారీఖునకు సంబంధించి ఎటువంటి రికమెండేషన్ లెటర్లు ద్వారా దర్శనం ఉండదు. 7వ తారీఖున మీకు ఎవ్వరికీ కూడా రికమెండేషన్ లెటర్లు తిరుమల జేఈఓ క్యాంప్ ఆఫీస్లో తీసుకోరు. ఓకేనా? అలాగే 7వ తారీఖున శ్రీవాణి బ్రేక్ దర్శనం కూడా ఆఫ్లైన్ ద్వారా దర్శన టికెట్లు తీసుకున్న భక్తులు మధ్యాహ్నం 1 గంటకు మీరు దర్శనం చేసుకుంటారు. సాధారణంగా సాయంత్రం 4:30 దర్శనం ఉంటుంది. 7వ తారీఖు మటుకు మధ్యాహ్నం 1 గంటకే ఈ దర్శనం ఉంటుంది. మీ అందరికి అర్థమైంది కదా? 8వ తారీఖున ఉదయం 6 తర్వాత మీకు అన్ని దర్శనాలు ఉంటాయి. విఐపి దర్శనాలు మటుకు డైరెక్ట్ ప్రోటోకాల్ వాళ్ళు వస్తేనే ఉంటాయి. మీకు ఏమైనా డౌట్ ఉంటే దీనికి సంబంధించి కామెంట్ సెక్షన్లో అడగండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయగలరు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.